సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మీకోసంలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ రామ్మోహన్ రావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో పాటు పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు, జడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి మీనాక్షి, డ్వామా పీడీ చిట్టిరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజలక్ష్మి, ఇరిగేషన్ ఎస్సీ రాంబాబు, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అవ్వాతాతల జీవితాలకు ఆసరాన్ని ఇచ్చాయని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటలకే పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రాంతాల్లో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యుడు పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని ఆయన పేరిట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వానికి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం పట్టిందని, విడతల వారీగా పెంచారని, కానీ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే పెంచిన 1000 రూపాయలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి 7,000 రూపాయలు అందించిన ఘనత పొందారని శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నగరంలోని పెద్దపాడులో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బిజినెస్ కార్యాలయంలో సోమవారం నాడు బ్యాంక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ అబ్దుల్ హసీబ్ అమీర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ను స్థానిక మెడికవర్ హాస్పిటల్తో కలిసి నిర్వహించడం జరిగింది. 5 స్పెషలైజ్డ్ డాక్టర్స్, స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకు మరియు ఉద్యోగ కుటుంబ సభ్యులు మరియు పెన్షనర్లకు హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంక్ 200 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది అని, ఇంపీరియల్ బ్యాంక్ నుంచి నేటి స్టేట్ బ్యాంక్ వరకు మారే క్రమాన్ని వివరిస్తూ బ్యాంకుకు ఉన్న కస్టమర్స్ సుమారు 60 కోట్ల మందిని, అదేవిధంగా వరల్డ్ వైడ్ లో పెద్ద ఎత్తున బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, బీసీ పాయింట్లు కలిగి ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ, ఆఫీసర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కిషోర్, రీజనల్ ఆఫీస్ స్టాఫ్ మరియు స్థానిక స్టేట్ బ్యాంక్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ 75 లక్షల రూపాయలు కొర్లకోట స్టేట్ బ్యాంక్ శాఖకు చెందిన బొడ్డేపల్లి గన్నయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇందులో భాగంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ నామినీ అయినటువంటి తన భార్యకు స్టేట్ బ్యాంక్ రీజన్ మేనేజర్ చెక్కును 75 లక్షల రూపాయలు అందించడం జరిగింది. పోలీసులందరూ దయచేసి వారి యొక్క శాలరీ అకౌంట్స్ ను స్టేట్ బ్యాంక్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ కిందకు మార్చుకొని ఇటువంటి అనేక సదుపాయాలను బ్యాంక్ నుండి పొందవలసిందిగా రీజనల్ మేనేజర్ కోరారు. శ్రీకాకుళం మండలంలోని కనుగొలవాటిపేట గ్రామంలో చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ పెంపునకు సంబంధించి సొమ్మును ఈరోజు పార్టీ స్థానిక నాయకులు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి ఇప్పిలి శివ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులు అందజేశారు. వేకువజాము నుంచి ప్రతి పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్ వచ్చిన నుంచే 4,000గా పెంచుతామన్న మాట ప్రకారం ఆ 3 నెలలకు 3,000, ఎప్పటి 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ నాయకులంతా ర్యాలీగా సచివాలయం వరకు వెళ్లి అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పిలి శివ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్ సొమ్మును అందజేసినట్లు చెప్పారు. లబ్ధిదారుల్లో చాలా ఆనందం నెలకొందని, బాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పార్టీ నాయకులు బాపూజీరావు మాట్లాడుతూ చంద్రబాబు అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి అని చెప్పారు. ఇప్పిలి శంకర్ మాట్లాడుతూ పెన్షన్ల సొమ్ము సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి అందిస్తున్నారని, లబ్ధిదారులకు ఎంతకన్నా ఇంకేం కావాలన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి తథ్యమని చెప్పారు. లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేయగా పార్టీ నాయకులతో కలిసి జై చంద్రబాబు, జై పవన్ అంటూ నినాదం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కనుగల అశ్విని, భీమారావు, కనుగల చంద్రశేఖర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పండుగ వాతావరణంలో పెన్షన్ కార్యక్రమం బాగా జరిగింది. కనుగలోనపేట గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ పెన్షన్ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఆయన అనుకున్న ప్రకారంగా ఈరోజు మనిషికి 7,000 చొప్పున అందింది. చాలా ఆనందంగా ఉన్నారు. వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వహిస్తున్న డాక్టర్లు చరిత్రలో నిలిచిపోతారని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ పూర్వ గవర్నర్లు జి ఇంద్రప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, పిజి గుప్తాలు అన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు అలాగే చార్టర్ అకౌంటెంట్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ముఖ్యమంత్రి సామాజిక సేవకులు డాక్టర్ బిపి రావు స్మారకార్థం ఏటా జూలై 1వ తేదీన డాక్టర్స్ డే జరుపుకునే ఆనవాయితీగా 1991 నుండి కేంద్ర ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందించే వారిని గుర్తించి వారి నిబద్ధతకు గుర్తింపునిచ్చే రోజుని, అంకిత భావంతో పనిచేసే వారికి ప్రశంసించే రోజు ఇది అని అన్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ కె పాండురంగారావు, డాక్టర్ మధు విలేకర్, డాక్టర్ వండాన సింహన్న, డాక్టర్ వి మన్మథరావులను మరియు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు వరటం శ్రీరామ్మూర్తి, ఐకే రావులను సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బి దేవిప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు, ఎం మల్లిబాబు, సింహాద్రి వేణుగోపాల్, గేదెల లక్ష్మి, గోలి సంతోష్, బొడ్డెపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం పంచాయతీ బమ్మినవానిపేట గ్రామంలో కోన ఈశ్వరరావు, పైడి రామకృష్ణ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగులు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లబ్ధిదారులతో కలిసి స్థానిక నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా పెంచిన పింఛన్ ఈ రోజు పంచడం గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంకాయల సూర్యప్రకాష్, తెలుగు యువత అధ్యక్షుడు గురువు లక్ష్మణరావు, పైడి రామకృష్ణ, కోన ఈశ్వరరావు, గుండ అప్పలనాయుడు, నీలంశెట్టి తమ్మయ్య, సంపదరావు కల్పన, దొంగ ఆనందు, దుడ్డు అప్పలనాయుడు, నీలంశెట్టి అప్పలరాజు, గురువు నరసింహారావు, కొను లక్ష్మణరావు, రామిల రమణయ్య అనేక మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరిగింది. కోటబొమ్మాలి మండలం వాండ్రాడ గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 7,000 రూపాయల పెన్షన్ సొమ్మును సచివాలయ ఉద్యోగులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, ఈ నెలలో పెరిగిన పెన్షన్ 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా పెన్షన్లు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. అలాగే ఆమదలవలస నియోజకవర్గంలో పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ పర్యటించి సచివాలయ ఉద్యోగులతో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. నరసన్నపేట ఎమ్మెల్యే అలాగే పాతపట్నం ఎమ్మెల్యే, హెచ్చెర్ల ఎమ్మెల్యేలు కూడా పెన్షన్లు వారి వారి నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ సొమ్మును అందజేశారు. నగరంలోని స్థానిక 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు ఆధ్వర్యంలో సోమవారం డివిజన్లో పెన్షన్దారులకు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ అందజేశారు. వేకువజాము నుంచే పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. లబ్ధిదారులంతా ఆనందం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు స్వయంగా తమ ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూర్యబాబు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల కోడ్ నుంచి 3 నెలల పాటు ఒక్కో నెలకు పెంచిన 1,000 రూపాయలను కలిపి ఈ నెల పెన్షన్ సొమ్మును మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడుతోనే సంక్షేమం, అభివృద్ధి అని అన్నారు. అలాగే మహాలక్ష్మి నగర్ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు డివిజన్ నాయకులు సిరిపురం భాస్కర్ రావు, హరిల నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని స్థానిక నాయకులతో కలిసి పెన్షన్ అందజేశారు. 31వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో భాజపా నాయకురాలు సవ్వాన ఉమామహేశ్వరి, సకల భక్తుల శ్రీనివాసరావు, విభూది నమశివాయ, కె కమల, సుభాష్, రాజు, భారతి పాల్గొనగా మహాలక్ష్మి నగర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, స్థానిక టీడీపీ మహాలక్ష్మి నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన సిరిపురం భాస్కర్ రావు, తెలుగు యువత ఉపాధ్యక్షులు సిరిపురం హరి, ఎస్ సోరమ్మ, బి అసిరమ్మ, ఎం సూర్యప్రసాద్ దొర, ఎస్ మురళీకృష్ణ, సేలం అప్పారావు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెంచిన పెన్షన్ సొమ్మును జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి పంపిణీ చేయగా ఈ కార్యక్రమాన్ని డిఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పర్యవేక్షించారు. అనంతరం జిల్లాలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రణస్థలంలో లబ్ధిదారులకు పెన్షన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ చేతుల మీదుగా అందజేశారు. ఆయన వెంట రెవెన్యూ పెన్షన్ల పంపిణీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రవాణా సదుపాయాలు మెరుగుపడేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. ఈ రోజు రాష్ట్ర రవాణా, యువత అండ్ క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ అచ్చెన్నాయుడు క్యాంపు
క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. నూతన బస్సుల ఏర్పాటు, బస్సుల మరమ్మతులు, ఇతర సమస్యల గురించి అధికారులతో చర్చించారు. డెంగ్యూ వ్యాధి నివారణకు దోమల వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని, డెంగ్యూ రాకుండా నివారణ చర్యలను పాటించడం మేలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ అన్నారు. జూలై 1 నుండి 31 వరకు డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాల సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ఆరోగ్య ర్యాలీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో డెంగ్యూ నివారణ సాధ్యమన్నారు. డెంగ్యూ వ్యాధి దోమ కుట్టుట వలన డెంగ్యూ జ్వరం వస్తుందని, వ్యాధి సోకిన మొదటి వారంలో డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తి రక్తంలో కనిపిస్తుందని, దోమ సోకిన వ్యక్తిని కుడితే వ్యాధి దోమకు సోకుతుందని, వ్యాధి సోకిన దోమ కాటు ద్వారా ఇతర వ్యక్తులకు వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. దోమలు నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ దోమ తెరలను వాడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. ఇంటిలో వాడిన పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పూల కుండీలు, ఫ్రిడ్జ్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి ఆర్బీఎస్కే డాక్టర్ సిపి శ్రీదేవి, డిపిఎంఓ డాక్టర్ జీవి లక్ష్మి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సమాజ హితమే మార్గంగా సేవే ధ్యేయంగా పనిచేస్తున్న రోటరీ క్లబ్ శ్రీకాకుళంను డిస్ట్రిక్ట్ గవర్నర్ రావూరి సుబ్బారావు దత్తాను 16 అవార్డ్స్తో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఇన్ని అవార్డ్స్ క్లబ్ సభ్యులు అందరూ స్వయం కృషి, సహకారం, సేవలతో సాధించగలిగామని అన్నారు. సెక్రటరీ అన్నపు అనంతరావు మాట్లాడుతూ ఉత్తమ క్లబ్గా ప్లాటినం అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అసిస్టెంట్ గవర్నర్ శివశంకర్ మాట్లాడుతూ బెస్ట్ ప్రెసిడెంట్గా డాక్టర్ గీతా శ్రీకాంత్కు ప్లాటినం అవార్డు, బెస్ట్ సెక్రటరీగా అన్నపు అనంతరావుకు గోల్డ్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్కే దాస్, టీజే నాయుడు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా హామీలు అమలు చేసి తీరాల్సిందేనని, అందులో ఆల్ టైమ్ రికార్డ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే 65 లక్షల మంది లబ్ధిదారులకు ఒకే రోజు 2 గంటల వ్యవధిలోనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయగలిగిందని రవికుమార్ తెలిపారు. ఎన్నికల సమయంలో 4,000 పెన్షన్తో పాటు గత 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు కలిపి చెల్లిస్తామని ఇచ్చిన హామీని చంద్రన్న ప్రభుత్వం ఏక మొత్తంలో 7,000 రూపాయలు చెల్లించి నిలబెట్టుకుందన్నారు. జగన్ అధికారంలో లేకపోతే సంక్షేమ పథకాలే అందవని వైకాపా కార్యకర్తలు కొందరు, వాలంటీర్లు కొందరు ప్రచారం చేశారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలవుతాయని, రాష్ట్రం అభివృద్ధి పదం వైపు పయనిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ తెలిపారు. 5 ఏళ్లలోపు చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతున్న డయేరియా వ్యాధిని నిరోధించి మరణాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మందుల లభ్యత, వాటి నాణ్యతను స్వయంగా పరిశీలించి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిఎంహెచ్ఓ బి మీనాక్షి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు ఓఆర్ఎస్ ఇవ్వడంతో పాటు 2 వారాల పాటు జింక్ టాబ్లెట్లు పంపిణీ చేస్తారని, ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు 1 నెల పాటు క్యాంపెయిన్ ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి ఆర్బీఎస్కే డాక్టర్ సిపి శ్రీదేవి, డిపిఎంఓ డాక్టర్ జీవి లక్ష్మి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్రావు, ప్రముఖ సంఘ సేవాకర్త మంత్రి వెంకటస్వామి, మలేరియా కన్సల్టెంట్ శ్రీకాంత్, హెల్త్ సూపర్వైజర్ లక్ష్మి పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 44వ డివిజన్ ఢిల్లీ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఉదయం 6 గంటలకు సచివాలయ ఉద్యోగులతో కలిసి టీడీపీ నాయకులు ప్రారంభించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి 44వ డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. లబ్ధిదారులు ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు పెంచిన పింఛన్ సొమ్మును అందజేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమం అని, ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి అని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా పార్టీ మీడియా సెల్ కన్వీనర్
డాక్టర్ జాం భీమశంకర్, పార్టీ నాయకులు అందవరపు సంతోష్, డివిజన్ నాయకులు కవ్వాడి రవి, శివ, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం సాయంత్రం ఎన్నికల వ్యయ పర్యవేక్షణ అధికారులు సౌమ్య పాండే జైన్, అక్తా జైన్, సౌమ్య చౌదరి సంయుక్తంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. అలాగే ఆలయ విశిష్టతను ఆలయ అర్చకులు వారికి వివరించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక 16వ డివిజన్ లో సోమవారం పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వేకోజాము నుంచే పల్లెలు పట్నాలు అన్న తేడా లేకుండా సందడి మొదలైంది. గొంటి వీధి, సాయిబుల తోట, బాకెర్ సాహెబ్పేటలో లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 16వ డివిజన్ ఇన్ఛార్జీలు సవలపురపు వెంకటరమణ మార్దిగా, 21వ డివిజన్ ఇన్ఛార్జ్ పట్నాన పార్వతీశం కిషోర్ కుమార్, సచివాలయం పరిపాలనా కార్యదర్శి, టీడీపీ నాయకులు మండలం మన్మథరావు, షాను, ముబారక్, లొట్టి సూరిబాబు తదితరులు పెన్షన్ల పంపిణీ చేశారు. చంద్రబాబు ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్ను గత 3 నెలలకు సంబంధించి కూడా మొత్తం 7,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఎస్వి రమణమాదిగా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటలక్ష్మి, కొర్లకోట కొండలరావు, రామారావు, సవలాపురపు భార్గవి, కొయ్యాన కృష్ణ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ హెల్త్ కేర్ శ్రీకాకుళం జిల్లా యూనిట్ తరపున డాక్టర్స్ డే కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాడన రామకోటేశ్వరరావు, డాక్టర్ పద్మావతి దంపతులను అధ్యక్షులు వండన సింహన్న ఆధ్వర్యాన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వండన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము తదితరులు ఉన్నారు. వేరుశనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృత్తులు వీటిలో దొరుకుతాయి. కోడి గుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృత్తులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మెనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడుతుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడుకు, నాడీ కణాలకు సంబంధించిన కెరోటిన్ ఉత్పత్తిని చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రెబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.